చంద్రుని దర్శనం అయిపోయింది. ఇప్పుడు 365 వత్తులు కాల్చినాం. తర్వాత జ్వాలాతోరణం దగ్గరికి పోయినాం. జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారంటే యమలోకంలో అడుగు పెట్టిన వెంటనే మొదటగా దర్శనం ఇచ్చేది అగ్నితోరణం. యమలోకంలో అడుగు పెట్టే ప్రతి వ్యక్తి అగ్నితోరణాన్ని దాటుకొనే పోవాలి. పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష ఇది. అందుకే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయం బయట నిర్వహించే జ్వాలాతోరణం దాటాలి. కార్తీక పౌర్ణమి రోజు యమద్వారం నుంచి 3 సార్లు దాటితే వాళ్ళకి యమలోకంలో అడుగు పెట్టే అవసరం ఉండదు. అందుకే జ్వాలాతోరణం దాటాలి.